ఎన్నికల ఫండ్ డబ్బులు తీసుకొని బాండు రూపంలో తీసుకొని పార్టీని నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రకంగా దేశాన్ని నమ్ముకుంటూ వాళ్ళు ఇచ్చే బాండ్ల పేరు చెప్పి ఆ బాండ్లతోటి మీడియాని సోషల్ మీడియాని మొత్తం కూడా అమ్ముకొని అబద్ధాల ప్రచారం చేసుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ నరేంద్ర మోడీ నీచమైన పాలనకు మనమందరం కూడా కలిసికట్టుగా సింగరేణి కార్మికుల ఖండాన్ని నిలవాల్సిన అవసరం ఉంది. సింగరేణి సంస్థ పేదవాళ్ళ కోసం ఉంది. దాని ద్వారా వచ్చే బొక్కు ఉత్పత్తి అయితే కరెంటు చాలా తక్కువ రేటుకే కొనుక్కోవచ్చు. కానీ ఈ బీజేపీ నరేంద్ర మోడీ మొత్తం కూడా అంబానీ యాదానీలకు అప్పచెప్పి దేశాన్ని మొత్తం కూడా దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి నీచమైన పాలనకు మా తెలంగాణ నుండి ఈ మొద్దు కిషన్ రెడ్డి ఇవాళ మంత్రిగా ఉన్నాడు. మంత్రి అయిన మరుసటి రోజే ఆయన ఈ బొగ్గు కనుల సంస్థ మొత్తం కూడా అమ్మేస్తున్నామని చెప్పి నిస్సిగ్గుగా చెప్పడం జరిగింది. అంటే ఆయన ముఖం మీద మేకప్ వేసుకున్నట్టుగా ఈ దేశ సంపద కూడా అట్లే ఉందనుకుంటున్నాడేమో. ప్రజలు మొత్తం కూడా తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఈ నరేంద్ర మోడీకి ఈ కిషన్ రెడ్డికి బుద్ధి వచ్చే వరకు కూడా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు సింగరేణి కార్మికులు ఈ ధర్నా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వాళ్ళకు సంఘీభావంగా సిపిఎం పార్టీ ఇది ఒక సింబాలికంగానే ఈరోజు కార్యక్రమాన్ని తీసుకుంది. ఇది ఇప్పటికైనా విరమించుకోకపోతే వేలంపాట విరమించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రజలలో ఒక దోషిగా నిలబట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతూ ఉంది. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. ఆపాలి సింగరేణి బొగ్గు బావుల వేలంపాటను.